హాయ్ అండి. ఈవేళ మా ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా? పండగ రోజునైనా సరే కాకి కూడా కనువు రోజున కాకి కూడా కదలదు అంటారు. అయినా పండగ రోజులు తప్పించి మాకు మామూలు రోజుల్లో సెలవులు అయితే మాత్రం మా ఆయన గారికి ఉండవు. అందుకని మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే పట్టుసీమ అయితే మాత్రం వెళ్తున్నామండి. దగ్గర ఉన్నా సరే ఇప్పుడు కానీ చాలా రోజులైంది వెళ్ళాము. వెళ్ళే దారి అంతా కూడా ఎంత బాగుందో చూడండి. వచ్చిందండి మాకు రాజమండ్రి నుంచి అయితే మాత్రం కరెక్ట్గా ఒక 38 కిలోమీటర్లు అయితే మాత్రం చూపించింది. కార్లు పార్కింగ్ చూడండి ఎన్ని ఉన్నాయో. మనకి ఇక్కడ రాముల వారి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం, పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మాత్రం ఉన్నాయండి. మేము లాంచ్ అంటే మాకు బోటు వెళ్ళిపోయింది. మా ట్రిప్పు మనం ఏ ట్రిప్ వెళ్ళినా సరే బోటుకి అయితే మాత్రం పాపం 30 రూపీసే పే చేశారు. రాను పోను కూడా 30 రూపీస్ అండి. అయితే బాగుందండి జర్నీ, ప్రయాణం అయితే మాత్రం బోట్లోను. అలాగే మేము ఒకసారి పాపికొండలు కూడా బోటు ప్రయాణం అయితే మాత్రం చేసాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారో వెయిటింగ్. ఎండ కూడా కొంచెం మాదిరిగానే ఉంది, పర్వాలేదు. గోదావరి గాలి అయితే మాత్రం సూపర్ ఉందండి. అక్కడ మేము ఏంటంటే ఇసుకలో నడుచుకొని వెళ్ళాలి 1 కిలోమీటర్ వరకు దారి. అయితే మాత్రం కొంచెం మళ్ళీ ఇంకా మనకి శివరాత్రి అది కూడా ఇసుక మ్యాట్ వేసేస్తే ఇంకా లాంగ్ జర్నీ నడవాల్సి వస్తుంది. అసలు గోదావరి వస్తే మనం వెళ్ళటం కూడా కష్టమే. ఏదైనా సరే దేవుడి దర్శనం అయితే మాత్రం చేసుకోవాలి కదా. గోదావరి ఉన్నప్పుడు అయితే మాత్రం ఎలాగ వేరు, ఇలా కొంచెం తక్కువగా ఉన్నప్పుడు అయితే మాత్రం మనకి దర్శనం అయితే మాత్రం చేసుకోవచ్చు అనిపించింది. ఇలాంటివి చాలా అరుదు వెళ్ళటం ఎవరైనా సరేను. ఎందుకంటే ఈ గోదావరి మధ్య నుండి గోదావరి అంటే భయపడుతూ ఉంటారు. కానీ బాగుందండి జర్నీ అయితే మాత్రం. ఎంతమంది వెళ్తున్నారో చూడండి, చాలామంది ఉన్నారు. ట్రిప్కి 100 మంది పైనే వెళ్తున్నాము. జర్నీ అయితే మాత్రం బాగా జరిగింది. దర్శనం అయితే మాత్రం కూడా చాలా బాగా జరిగిందండి. మనకి ఏంటి అంటే అక్కడ దర్శనానికి కొంచెం కొండ మీదకి కూడా పైకి అయితే మాత్రం ఎక్కాలండి. మనం నడుచుకుని వెళ్ళి ఇసుకలోంచి నడుచుకుని వెళ్ళిన దారి కాకుండా కొండ మీద కూడా కొంచెం, కొండ మీదకే కదా గుడి కనపడుతుంది, దానికి ఏనుగు కొండ అని కూడా పేరుటండి. అందుకని మనం నడుచుకుంటూ వెళ్ళి దర్శనం అయితే మాత్రం, స్వామివారి దర్శనం అయితే మాత్రం బాగా జరిగింది. ప్లస్ ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళని వాళ్ళకి మాత్రం నేను ఈ వీడియో అయితే మాత్రం చూపిద్దాం అనుకుంటున్నాను. దేవుడికి చిన్న వీడియో అయితే మాత్రం చేశానని చెప్పాను. ఇక్కడ టికెట్ అయితే మాత్రం దర్శనం 10 రూపాయలు ఏంటండి. స్పెషల్ పూజ అది ఏమైనా చేయించుకుంటే మాత్రం 60 రూపాయలట. అందుకని మా ముగ్గురికి మా అబ్బాయి నేను వెళ్ళాం అనమాట. టికెట్లు తీయించుకున్నాం. ఈ ఆవు దూడపిల్లలు అవి చాలా ఉన్నాయండి. పైన అయితే మనం ఎక్కడో గోదావరి మధ్యన అనుకుంటాము, లోపలికి ఇంకా ఆవులు అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఇలా మెట్లు అయితే మాత్రం 50 మెట్లు అలా ఉంటాయి. సరే అయితే దర్శనం అయితే మాత్రం వెళ్ళామండి. మీకు ఇప్పుడు స్వామివారి దర్శనం అన్నమాట చూపిస్తున్నాను. అవి ఏంటి అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలి అని. ఇప్పటికైతే మాత్రం నాకు అనుగ్రహం కలిగిందండి. దేవుడి అనుగ్రహం లేనిదే కూడా మనం పక్కన ఉన్న గుడికి కూడా అస్సలు వెళ్ళలేంట. అది నిజమే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా పక్కన ఉన్న బాబా గుడికి ఎప్పుడైనా సరే వెళ్ళాలి అనుకుంటూ ఉంటాను, ఏదో ఒక ఆటంకం ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. కానీ అనుగ్రహం అయితే మాత్రం ఉండాలండి. ఎప్పుడైనా సరే మనం ఏ గుడికైనా వెళ్ళాలి అనుకున్నా, ఎంత దూరమైనా సరే నడిపించుకుని అయినా సరే భగవంతుడు తీసుకెళ్తాడు. అలాగా ఆ ఓపిక కూడా భగవంతుడు ఇస్తాడు. ఏమో నా నమ్మకం నాది అనుకోండి. అయితే ఆ విధంగా దేవుడి దర్శనాలు అయితే మాత్రం మీకు చూపించేశాను. ఫస్ట్ అయితే మాత్రం వీడియో తీసుకోవద్దండి అన్నారు. తీసుకున్న తర్వాత ఈ భావనారాయణ గుడి అయితే మాత్రం వీడియో అసలు తీయనివ్వలేదండి. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి వద్దమ్మా అన్నారు. కానీ ఎలా తెలుస్తుందండి దేవుడికి ఎలా ఉన్నారా అన్నది. అన్ని చోట్ల బయటకు వస్తున్నాయి వీడియోలు, రావట్లేదు అని కాదు, ఎలా ఏదో మూలం తీస్తూనే ఉంటున్నారు. అయితే ఈ విధంగా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం 10 నిమిషాలు మాట్లాడి వాళ్ళతోటి దేవుడి దర్శనం అయితే తీసుకొని, ఇంకోండి శివాలయం మీకు మళ్ళీ రెండోసారి కూడా నేను వీడియో అయితే మాత్రం మీకు చూపిస్తున్నాను. చాలా చాలా ప్రశాంతంగా ఉందండి. నాకు లోపల అయితే మాత్రం ఈ ఆవుకి ఏంటంటే వేరుశనక్కాయలు అయితే మాత్రం పెడితే తింటుందిట, లేకపోతే పొడుస్తుందిట. చెప్తుంది వద్దుట, నెత్తి మీద చెయ్యే వేయకూడదుటండి. అయితే వాటికి కూడా ఎంత బాగా తెలుసు నిజంగాను. ఇలా వేరుశనగ గుళ్ళు అయితే పెడతా, వేరుశనకాయలు అయితే మాత్రం ఉడకపెట్టిన వెండి పెడితే మాత్రం పాపం తింది. ఆవు ఎప్పుడైనా సరే అవి పెడుతున్నప్పుడు ఆవు నాలుక అరిచెయ్యి తాకితే మనకి మంచిదిట.
ఏమో అంటూ ఉంటారు. నేనైతే మాత్రం ఎండలో ఫుల్గా ఈ విధంగా మాడిపోయిందండి. ఎండ అయితే మాత్రం ఇసుక రిఫ్లెక్ట్ అయిపోతుంది కదా ఫేస్కి. ఎండ అయితే మాత్రం ఉంది. ఇలా మళ్ళీ రిటర్న్ అయితే మాత్రం అయిపోయామండి. ఇది మా పట్టిసీమ జర్నీ అయితే మాత్రం 73 కిలోమీటర్లు ఎంతో వచ్చింది సంథింగ్. రాజమండ్రి రాను పోను దర్శనం అయితే చేసుకున్నాం. దాహం వేసింది. ఫుడ్ అయితే మాత్రం మనం పట్టుకెళ్ళాలండి. ఎప్పుడైనా సరే జర్నీ వెళ్తున్నామంటే అందులో ఇలాంటి చోటుకు వెళ్తుంటే మాత్రం ఫుడ్ అయితే మాత్రం తప్పకుండా పట్టుకెళ్ళాలి. ఎందుకంటే అది పల్లెటూరు కాబట్టి ఏమీ అక్కడ లేవు. మేము రిటర్న్ వచ్చేటప్పుడు హోటల్లో దిగి కొంచెం రైసు భోజనం చేసేసి బయలుదేరిపోయామండి. రెస్టారెంట్లో ఫుడ్ మనం తిరిగిన మీద ఆకలేదో తెలీదు, లేదంటే అక్కడ మనకి ఒంట్లో రుచులు నచ్చగో తెలీదు. ఏదో మొత్తానికి ఇంట్రెస్ట్ అయితే మాత్రం లేదు. ఏదో తిన్నట్టుగా ఏదో కొంచెం టైంకి తినేసాము. అక్కడికి 2:30 దాటిపోయింది. వచ్చి కొంచెం ఐటమ్స్ ఏవో గోంగూర అవన్నీ ఏవో పెట్టాడు, తినేసాం, బయలుదేరిపోయాం. నా సెల్ఫీలు. నేను వెళ్ళిన చోటల్లా అప్పుడప్పుడు ఇలా ఒక సెల్ఫీ.